రాహుల్ తన వీపు తాను చూసుకోకుండా సందట్లో సడేమియాలాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఎంపీ డీకే అరుణ. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీకేజీ జరగలేదా అని ప్రశ్నించారు. నీట్ రద్దవగానే రాహుల్ గాంధీ ధర్నా ఎందుకు చేయలేదని, వేరే ఎవరో వచ్చి దీక్ష చేస్తుంటే అది తన ఖాతాలో వేసుకునేందుకు మోదీ ఇంటి ముందు రాహుల్ ధర్నాకు దిగారని ఎద్దేవా చేశారు. దేశాన్ని అస్థిరపరిచే కుట్రలో కాంగ్రెస్ భాగస్వామి అయ్యిందన్న ఆమె మోదీ నాయకత్వాన్ని చూస్తే ఎందుకంత ఈర్ష్య అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ గారు తన వీపు తమ కానక, తమ వీపును తమ చూసుకోలేక కేవలం ఆరోపణలు చేస్తే చాలు, సందట్లో సడేమియా నేను కూడా పోయి ఎన్నోతోన ధర్నా చేస్తే నాకేమో క్రెడిట్ వస్తుందనేటటువంటి ఆలోచన చేసి, ఒక గౌరవం లేకుండా ఒక దేశ ప్రధాని అనేటటువంటి ప్రధానికి కూడా గౌరవం ఇవ్వకుండా పిల్లల్ని రెచ్చగొట్టారు. అంటే ఈ దేశాన్ని అస్థిరపరచాలంటటువంటి లక్ష్యమే తప్ప నరేంద్ర మోదీ గారికి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్చుకోలేకపోవడమే కదా. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కానీ గ్రూప్ 1 పేపరే లీక్ అయిపోయి అనేక ఎంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసే దానికి స్పందన లేదు, దానికి ఏం చేయలేవు, అలా రాజీనామాలు చేయలే. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రతి సంవత్సరం పేపర్ లీకులు అవుతూనే ఉన్నాయి. 10th క్లాస్ పేపర్లు, ఇంటర్మీడియట్ పేపర్లు. నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని చూసి ఎందుకు ఇంత ఈర్ష్య, ఎందుకు ఇంత బాధ? అంటే ఈ దేశం ప్రపంచ దేశాల్లో భారతదేశం కీర్తింపబడుతుంటే, మన ప్రధానికి ఇంత పెద్ద ఆదరణ లభిస్తుంటే ఎందుకు మీరు చూసి ఓరలేకపోతున్నారు?